6 గ్యారంటీలని 6 స్కామ్లను చేశారు. పొన్నం మరో స్కామ్, ఆర్టీసీలో భారీ కుంభకోణం, గుట్టు చప్పుడు కాకుండా టెండర్లు, మంత్రికి ముట్టిందెంత మీడియా సమావేశంలో మన్నె క్రిషాంక్. వీటి మీద పోరాడండి మన్ని క్రిషాంక్ గారు. మంచి వార్త తెచ్చిండ్రు, మంచి సబ్జెక్ట్ మాట్లాడిండ్రు. అసలు ఏం జరిగింది? 6 స్కీములు కాదట అది, 6 గ్యారంటీలు కాదట అది, 6 స్కాములు ఆట అది. కాంగ్రెస్ 6 గ్యారంటీలు అమలు చేయలేదు కానీ 6 స్కాములు చేసిందని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నెం క్రిషాంక్ ఆరోపించారు. బియ్యం స్కామ్, లిక్కర్ స్కామ్, ఫ్లై యాష్ స్కామ్ కాంగ్రెస్ తెరలేపిందని మండిపడ్డారు. శనివారం తెలంగాణ భవన్లో క్రిషాంక్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాన ప్రతిపక్షాల్లో ఆర్టీసీ టికెట్ ధరల గురించి వస్తే సోషల్ మీడియాలో కేసులు పెడతామని కాంగ్రెస్ వాళ్ళు హెచ్చరిస్తున్నారని అన్నారు. నెల తేడాలోనే ఆర్టీసీ టికెట్ ధరల్లో ఇంత తేడా ఎందుకని అడిగారు. ఆర్టీసీలో ఒక టెండర్ విషయంలో పెద్ద స్కామ్ జరిగిందని చెప్పారు. జనవరి 11న ఆర్టీసీ డిజిటల్ టికెట్ల కోసం ఇచ్చిన టెండర్ రద్దు చేసి ఆఫ్లైన్ టెండర్ ను తీసుకువచ్చారని చెప్పారు. గుట్టు చప్పుడు కాకుండా చలో మొబిలిటీ అనే సంస్థకు టెండర్ ను కట్టబెట్టారని అన్నారు. ఆర్టీసీ కమిషన్ నేరుగా ఆ కంపెనీ ఖాతాలోకే వెళ్తుందని చెప్పారు. కాంట్రాక్ట్ విషయాన్ని మంత్రి పొన్నం ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారని ప్రశ్నించారు. సంబంధిత మంత్రికి ఎంత ముడుతుందని నిలదీశారు. సోమ్ డిస్టలరీస్ విషయంలో కూడా అలాగే జరిగిందని అన్నారు. ఆ తర్వాత మంత్రి జూపెల్లి వచ్చి వివరణ ఇచ్చారని, ఇప్పుడు పొన్నం కూడా అలాగే వివరణ ఇస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో డిజిటల్ టికెట్ ను రద్దు చేసి 14 అమెండ్మెంట్స్ తీసుకువచ్చి అన్ని మార్పులు చేసి వారికి నచ్చిన కంపెనీలకు కాంట్రాక్టులను కట్టబెట్టాలని చూస్తున్నారని అన్నారు. ఆర్టీసీలో కాంట్రాక్టులకు సంబంధిత వివరాలు ఇవ్వవలసిన బాధ్యత మంత్రి పొన్నం ప్రభాకర్ మీద ఉందని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో టెండర్ల ప్రక్రియ పారదర్శకంగా జరిగిందని, కాంగ్రెస్ హయాంలో అలా జరగడం లేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలపై ప్రశ్నిస్తే, అవినీతిపై ప్రశ్నిస్తే ఫోన్ ట్యాపింగ్, విద్యుత్ కొనుగోలు, కాళేశ్వరం అంటూ టాపిక్ డైవర్ట్ చేస్తున్నారని అన్నారు. తమ వద్ద ఆధారాలు ఉన్నాయని అన్ని కోర్టు ముందు పెట్టి కేసు వేస్తామని మన్నె క్రిషాంక్ బీఆర్ఎస్ లీడర్ హెచ్చరించారు. చూడండి, 6 స్కాములు కావట, 6 స్కీములు కాదట, 6 గ్యారంటీలు కాదట, 6 స్కాములని మన్నె క్రిషాంక్ చెప్పిండు. ఫ్లై యాష్ స్కామ్ ఒకటి, మద్యం స్కామ్ ఒకటి, అదేవిధంగా ఇట్లా ఆర్టీసీ భారీ కుంభకోణం ఒకటి, ఇట్లా 6 స్కాములకు 6 నెలల్లో 6 స్కాములు చేసిండ్రు. కేసీఆర్ చెప్పింది నిజమే. కాంగ్రెస్ కు అధికారంలో లేకపోతే ఆవురు అంటున్నది. ఎప్పుడు అధికారం ఇస్తే ఎప్పుడు దిగమింగుదామని అన్నట్టు చూస్తుంది. వీళ్ళకు ప్రజా పరిపాలన మీద, సంక్షేమం మీద, అభివృద్ధి కంటే కూడా ప్రజాధనాన్ని ఎప్పుడు మింగుదామని ఎదురు చూస్తున్నది. కాంగ్రెస్ లో ఉన్న నాయకులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అవినీతి చేయక వాళ్ళ నోరు, వాళ్ళ కడుపు ఎండగట్టకపోయింది. వాళ్ళ కడుపులు నింపుకోవడానికి వాళ్ళ అధికారంలోకి రావాలనుకుంటున్నారని గత 10 ఏళ్లుగా కేసీఆర్ అనేది అదే నిజమైంది. 6 నెలలు కాలేదు. ఒకడేమో ఆర్టీసీ కుంభకోణానికి పాల్పడ్డాడు, ఒకడేమో బూడిద కుంభకోణానికి పాల్పడ్డాడు, ఒకడేమో మద్యం కుంభకోణానికి పాల్పడ్డాడు, ఒకడేమో ధాన్యం కుంభకోణానికి పాల్పడ్డాడు. ఇట్లా ఆవురు అంటున్నారు. ఎప్పుడు మంది సొమ్ము దిగమింగుదామా, ఎప్పుడు ప్రజల సొమ్ము దిగమింగుదామా, ఇదే ఆలోచనతోటి ఉన్నారు. కేసులు వేయండి, మన్నెం క్రిషాంక్ గారు, కేసు వేయండి.